కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం. యెహోవా, నీవెందుకు దూరంగా నిల్చున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టుల పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకుని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరపరాధులను పట్టుకునవలనని పొంచి చూచును. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారికి పట్టుకొని పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు. యెహోవా, లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టుడు దేవుని తృణీకరించుట ఎలా? నువ్వు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు గదా. వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. దుష్టుల భుజమును విరగ్గొట్టుము. చెడ్డవారి దుష్టత్వం ఏమీయూ కనపడపోవు వరకు దాని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశము నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడి వారి కోరికను నువ్వు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వందనముల దేవ, మరొక నూతన ప్రశస్తమైన రోజునిచ్చిన నాయన, గణనీయుడానికే స్తోత్రము దేవ. అయా, చదివిన వాక్య భాగము నుండి ఎన్నో మర్మములు తెలుసుకునే జ్ఞానమును దయచేసినందుకు నీకు స్తోత్రం యేసయ్య. అవును తండ్రి, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు ప్రభా. దుష్టుడికి ఎన్నటికీ నెమ్మది ఉండదు ప్రభా. అటువంటి దుష్ట మనసు మా హృదయాల్లో లేకుండా చేయండి. మా హృదయాలకు నెమ్మది పుట్టించండి, సమాధానం పుట్టించండి. అయా, సమాధానకరమైన బిడ్డలుగా మేము జీవించుటకు నీ శక్తినివ్వండి. అయా తండ్రి, లేని వారి పక్షమున మీరు ఉంటానన్నావు తండ్రి నాయన. తండ్రి లేని వారికి సహాయం చేస్తానన్న దేవా. అటువంటి వారు ఎంతమంది ఉన్నారు? వారి పట్ల కనికరము, దయ, దాక్షిణ్యం చూపించండి దేవా నాయన. దీనుల్ని కనికరించండి, దరిద్రులను లేవనెత్తండి, వారికి సహాయం చేయండి. మా ప్రార్థన ఆలకించండి. ప్రతి ఒక్కరి హృదయంలో నీ కార్యం జరిగించండి. నెమ్మది, సమాధానం దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.